అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ బొరుగుల ఉప్మా. దీన్ని ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: బొరుగులు 2 కప్పులు, ఆనియన్ 1 సన్నగా కట్ చేసినది, పచ్చిమిర్చి 2 సన్నగా కట్ చేసినవి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, కరివేపాకు, నిమ్మకాయ. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చి, పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్స్ వేసి, జీలకర్ర కొద్దిగా వేసి మిక్సీ పట్టాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో బొరుగులను పోసి 2 నిమిషాలు అలానే ఉంచి వాటిలో నీరు లేకుండా చేత్తో పిండి పక్కకు తీసుకోవాలి. పాన్లో నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ వేసి అది వేడైన తర్వాత పోపు దినుసులు వేసి అవి చిటపట వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆ తరువాత కరివేపాకు కూడా వేసి కొద్దిగా వేగిన తరువాత ఆనియన్స్ వేసి అవి కొద్దిసేపు వేగిన తరువాత కొద్దిగా సాల్ట్ వేసి మరి కొద్దిసేపు వేగే అంతలోపు ఆనియన్స్ వేసి అవి వేగిన తరువాత పసుపు కొద్దిగా వేసి కొద్దిసేపు వేయించిన తరువాత బొరుగులు కూడా పోసి మరి కొద్దిసేపు వేయించాలి. ఇప్పుడు పుట్నాల పొడి 2 టేబుల్ స్పూన్లు వేసి మొత్తం కలిసే విధంగా కలిపి నిమ్మరసం పిండి మొత్తం కలిపిన తరువాత ఫైనల్గా వేరుశనగ గుండ్లు అందులో వేసి మొత్తం కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే బొరుగుల ఉప్మా రెడీ. బరువు తగ్గాలనుకునే వారికి తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి దీన్ని తీసుకోవడం ఆరోగ్యకరమైనది.